నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మూడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మూడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా మా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతై ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలమునా ఉదయనా జీవజలమునా ఉదయనా నీయులను నన్ను నాటివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుడా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత వాడవాడని వాక్యము నాకై పరమందుగా దివ్యుంచితివా వాడవాడని వాక్యము నాకై పరమందుగా దివ్యుంచితివా వాదన ఫలము అనుభవింపా వాదన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచేవా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది
ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా అని పాడబడుతుంది. దేవుని హృదయపూర్వకంగా ప్రార్థన శక్తి కావాలని దేవుని మనం అడుగుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యనీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని కాని వేరు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని కాని వేరు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే పరమేయుమా, నీతో నడిచే పరమేయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను నింపితివి, నే పాడుచూడెల్లా నీరాదేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను నింపితివి, నే పాడుచూడెల్లా నీరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె ఈ చిన్న వాడిని అభిషేకించు, ఈ చిన్న వాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక
అభిషేకం కావాలయ్యా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. Thank you for thy wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful to us, my master God. గొప్ప దేవుడవు, కనికరం గల దేవుడవు, కృపా సత్య సంపూర్ణ యేసు ప్రభా. తండ్రి సాయంకాల సమయంలో ప్రభానైనా నీ బిడ్డలు అనేకులు రావాల్సి ఉండగా యేసు ప్రభా, మీరు తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఉద్దేశంతో, ఒక పర్పస్ తో ప్రభా మీరు నడిపించిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రభా, మేమున్నటువంటి ప్రాంగణములు సైతం మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం తండ్రి. మా మీద తండ్రి ప్రభనైనా మాలో తండ్రి నా దేవ నా ప్రభ, మేమున్నటువంటి ప్రాంగణం మీద నిలిచిన ప్రతి విధమైన పాప శాపములను యేసయ్య రక్తము కొట్టివేయను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవ నా ప్రభ, కృపను గ్రహించండి ప్రభ. కంప్లీట్లీ మాస్టర్ గాడ్ యేసు ప్రభ, మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఆధీనంలోకి మమ్మల్ని తీసుకుని రావాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మీ ఆత్మ సంచారం మీ ప్రాంగణంలో బలంగా సంచరించలాగా కృపను గ్రహించండి దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరూ కూడా సకాలానికి వచ్చే గొప్ప కృపను తండ్రి మీరు ప్రసాదించండి నాయన. నా దేవా నా ప్రభ, నిలబడిన దాసుడు పనికి వాళ్ళ వాడు మాట్లాడటకు చేతకాని వాడని మరొక్కసారి మీ ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను తండ్రి. నీ శిలువ చాటును మరుగుపరచండి యేసయ్య. నా నోటిని, నా నాలుకను, నా స్వరాన్ని, నా తలంపులను మీరు ముట్టి నా దేవా నా ప్రభ, లోపల నుంచి ప్రభ, హృదయంలో నుంచి, నోట నుంచి వెలువడే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత పుటం వేయబడినదే. నా దేవా నా ప్రభ తండ్రి, ప్రాణాత్మ దేహములను వెలిగించేది గను, అనేకులకు వెలిగించేది గను తండ్రి, సాక్షులుగా నిలబెట్టేది గను ఉండినట్లు తండ్రి మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతాను. యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్య బాబు గారు గుర్లమ్మ ఉండడం ఎంతో సంతోషకరం, ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. యాక్చువల్ గా బాబు గారు వస్తుంటే బాబు గారిని వాక్యం మంచి కొంచెం చెప్పి ఉండేవాడిని నేను. యాక్చువల్లీ ఇట్ వాస్ సో నైస్ టు సీ వన్స్ అగైన్. సాయంకాల సమయంలో ఒక ప్రత్యేకమైన అంశం ప్రభు మన దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. అది ఎలాంటి సందర్భంలో చెప్తున్నాడంటే, లాజర్ చనిపోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, లాజర్ ఇంకా చనిపోతాడు 1-2 దినాల్లో. కానీ యేసు ప్రభు అంతకు ముందుగానే ఏం చెప్తున్నాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఏంటంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందుటకు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు ఈ అంశాన్ని గురించి కొద్దిసేపు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. సాయంకాలపు అంశం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు ఎందుకు చేస్తాడు, ఇది అంశం. వల్ల దేవుడు వై డస్ గాడ్ డూ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చాలా సార్లు మనం అద్భుతాలు కావాలని కోరుకుంటాం. గమనించినట్లయితే అద్భుతాల దగ్గర ఆగిపోతాం. యాక్చువల్ గా దేవుడు అద్భుతం చేయగానే వి స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. చాలా సార్లు ప్రియమైన వాళ్ళరా, ఈ వ్యాధి వచ్చింది దేవా బాగు చేయి అంటాం, బాగు చేయగానే అక్కడ ఆగిపోతాం. ఇంకా గమనించినట్లయితే ఈ ఎగ్జామ్ నన్ను పాస్ చేయదేవా అని ప్రార్థన చేస్తాం, ఎగ్జామ్ పాస్ రాగానే అక్కడ ఆగిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అద్భుతం దగ్గర ఆగిపోతానికి కాదు దేవుడు అద్భుతం చేసేది. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ కు వెళ్ళాలి. హైదరాబాద్ కు వెళ్ళడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక అదేమంటారు సైన్ బోర్డు కనపడుతుంది. సైన్ బోర్డు అంటే ఏమంటారు, హైదరాబాద్ కు 100 కిలోమీటర్లు అని చూపించే బోర్డు కనపడుతుంది అనుకోండి. సో 100 కిలోమీటర్లు పెడితే నేను హైదరాబాద్కి వెళ్తాను. కానీ సైన్ బోర్డ్ ఏం చెప్తుందంటే 100 కిలోమీటర్లు ఈ దిశగా వెళ్తే 100 కిలోమీటర్లు వెళ్తే హైదరాబాద్ వస్తుంది అని బోర్డు దగ్గర నేను ఆగిపోయి, అక్కడే నేను ఒక ఇల్లు కట్టుకొని అక్కడే నేను సెటిల్ అయిపోయి, నేను హైదరాబాద్ లో ఉన్నాను, హైదరాబాద్ దగ్గరకు వచ్చాను, హైదరాబాద్ లో చేరిపోయాను అనుకుంటే సరిపోద్దా? కానీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ఓన్లీ షోయింగ్ ఏంటంటే హైదరాబాద్ కు నువ్వు ఎంత దూరం వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి మాత్రమే చూపిస్తుంది. కానీ గమనించినట్లయితే మిరకల్ అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిరకల్ ఎందుకు దేవుడు మన జీవితంలో చేస్తాడంటే దేవుని దగ్గరకు వచ్చేదానికి అదొక మార్గంగా చూపిస్తాడు. ప్రియమైన దేవుడు, సో హీ వాంట్స్ టు సో ఒకటేంటంటే దేవుడు కంపాషన్ తో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. రెండవదిగా దేవుడు చూపించిన కంపాషన్ కు మనం ఏం చేయాలి, మనము విధేయత చూపించి ఆయనలో మరింతగా ఎదిగేట్లుగా ఉండాలి. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు క్లియర్ గా మనతో ఈ విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అద్భుతం ద్వారా యేసుని గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఈ అద్భుతం జరిగింది, అద్భుతం ద్వారా యేసయ్య ద్వారా నేనేం నేర్చుకోగలుగుతూ ఉన్నా, ఈ అద్భుతము కేవలం నా పరిస్థితిని మార్చిందా, లేకపోతే గమనించినట్లయితే ఈ సంబంధం యేసయ్యతో సంబంధాన్ని మరింతగా మెరుగుపరిచిందా, అది మనం చాలా డీప్ గా ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం అద్భుతాన్ని ఆస్వాదించి అద్భుతం జరిగింది థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి అక్కడే ఆగిపోవడం కాదు. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ అక్కడ ఆగిపోవడం కాదు దేవుని కోరుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే దేవునితో మన సంబంధాన్ని మార్చిందా లేదా ఈ అద్భుతం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. గమనించినట్లయితే ముఖ్యంగా 5 అంశాలను చాలా క్లుప్తంగా మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. గుర్తుండేదానికి సింపుల్ గా ఒక 5 అంశాలు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. గమనించినట్లయితే ప్రియమైన వారలారా, దీనికంటే ముందుగా ఈ 5 అంశాలు చర్చించడానికి ముందుగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు ఉండెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు మహిమపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. లాజరు బాగా ఉండినాడు, మధ్యలో అతనికి రోగం వచ్చింది. కానీ ఈ గుడ్డివాడు ఎలాంటి వాడంట, పుట్టి గుడ్డివాడు. అంటే దేవునికి సర్వ అధికారం ఉంది. పుట్టే దగ్గర నుంచి కూడా చనిపోయేంత వరకు మన జీవితం మీద దేవునికి సర్వ అధికారం ఉన్నది అన్న విషయాన్ని ఈ మాట చాలా క్లియర్ గా తేటతల్లంగా చెప్తున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు ఏమంటున్నాడంటే దేవుని క్రియలు వీని యందు మహిమపరచబడ్డకే వీడు పుట్టి గుడ్డివాడుగా పుట్టాడు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. లాజరుకు మధ్యలో రోగం వచ్చింది, వీడు పుట్టకతోనే
రోగి అయి ఉన్నాడు, పుట్టుకతోనే గుడ్డివాడయ్యాడు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో చాలా సార్లు ఏదైనా అనుకోండి, ఏదైనా మనకు రోగం వస్తే లేదని వస్తే ఏమో చేశాడేమో అందుకే వచ్చింది, చాలా విపరీతమైనటువంటి ఆ లోకంలో మనం వింటూ ఉంటాం ప్రియమైన దేవుడు. కానీ యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. సో వీడైనను వీళ్ళ తల్లిదండ్రులైనా ఏ పాపము చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మహిమపరచటకే. లాజరు విషయంలో కూడా గమనించినట్లయితే దేవుని మహిమ కొరకే అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాల సమయంలో ముఖ్యంగా 5 అంశాలు చాలా క్లుప్తంగా మీ చేతులకు తీసుకురావాలని ఆశపడుతున్నా. గ్లోరీ. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు ఎందుకు చేస్తారంటే దేవుని మహిమపరిచేదానికి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది గమనించినట్లయితే మన జీవితంలో ఎదుగుదల ఉండేదానికి, గ్లోరీ గ్రోత్ ఈజీగా ఉండేదానికి నేను పాయింట్ చెప్తున్నాను. నంబర్ 1 ఈజ్ గ్లోరీ, నంబర్ 2 ఈజ్ గ్రోత్ అంటే ఎదుగుదల, యేసు ప్రభువులో మన ఎదుగుదల. మూడవది గమనించినట్లయితే గాస్పల్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సువార్త, అంటే ఆ యొక్క అంశం ద్వారా లేకపోతే ఆ యొక్క మెరకల్ ద్వారా దేవుడు ఇతరులకు పరిచయం కావాలి, దేవుడు ఇతరులకు పరిచయం కావాలి. అదొక మిషన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అదొక గాస్పల్ లేకపోతే అదొక మిషన్, అదొక సాక్ష్యం కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. నాలుగవదిగా గమనించినట్లయితే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యానికి మనము కృతజ్ఞతమై ఉండాలి జీవితకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే 5వ అంశం ఏంటంటే గ్లోరిఫికేషన్. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఫైనల్ గా అల్టిమేట్ గా ఆరాధించాలి. ఇక్కడ ఉన్నటువంటి బ్లైండ్ వ్యక్తిలో ఉన్నటువంటి 5 అంశాలు చాలా క్లుప్తంగా మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. నంబర్ 1 గ్లోరీ, నంబర్ 2 గ్రోత్, నంబర్ 3 గాస్పెల్, నంబర్ 4 గ్రాటిట్యూడ్ అండ్ నంబర్ 5 గ్లోరిఫికేషన్ లేకపోతే వర్షిపింగ్ ద లార్డ్ అని చెప్పుకోవచ్చు. సరే, మొట్టమొదటి అంశాన్ని మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదివినట్లయితే దేవుని వాక్యం చదివిస్తుంది. అద్భుతం ఒక అవసరతతో ప్రారంభమైంది. ఆ గుడ్డివాడు యేసు ప్రభువును చూడలేడు, తన తల్లిదండ్రులను చూడలేదు, తన తోడబుట్టిన వారిని చూడలేడు, తన ఫ్రెండ్స్ ను చూడలేడు, లోకాన్ని అసలే చూడలేదు ప్రేమైన వాడు. ఎందుకంటే వాడు పుట్టి గుడ్డివాడు. అతనికి అవసరమైంది, చూపు అవసరమైంది ప్రేమైన దేవుడు. మామూలుగా గమనించినట్లయితే సో అది ఏమంటారు యాక్చువల్ గా లోకానుసారంగా గమనించినట్లయితే అది ఒక అవసరత అనేది గుర్తించాలి ప్రేమైన దేవుడు. వాడికి కళ్ళు అవసరం ప్రేమైన వాళ్ళ. ఈవెన్ వాడు ఏమి తింటున్నాడో కూడా వాడికి తెలియదు కదా. గమనించినట్లయితే అలాంటి పుట్టి వాడు ప్రేమైన దేవానికి కళ్ళు అనేది చాలా అవసరం. చూడడానికి, లేకపోతే పరీక్షించడానికి, తెలుసుకోవటానికి చాలా అవసరం ప్రేమైన దేవుని బిడ్డలారా. అద్భుతం ఎప్పుడు కూడా ఒక అవసరతతో ప్రారంభం అవుతుంది, అది దేవుని మహిమతోనే ముగించబడుతుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని. దయచేసి గమనించండి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, వీడైనను వీడి కన్నవాడైనను ఏ పాపమో చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు మహిమపరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనం కూడా యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. దేవుని కుమారుడు ఈ యొక్క రోగం ద్వారా మహింపరచబడాలి, అందుకే ఈ రోగం లాజరుకు వచ్చింది అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అద్భుతం ఎప్పుడు కూడా ఒక అవసరతతో ప్రారంభం అవుతుంది, దేవుని మహిమతో ముగించబడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను గ్లోరీ అని చెప్పాను. మొట్టమొదటిగా గమనించాను, దేవుని మహిమ కోసం వచ్చింది. దేవుని మన జీవితంలో కూడా అంటే అత్యవసరమైనటువంటి లేకపోతే ఏమంటారు ఇన్నెవిటబుల్ అంటే అవసరతలు, అది ఒక రోగం కావచ్చు. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, అవి ఎందుకు వస్తాయంటే దేవుని నామ మహిమ కొరకే వస్తాయి అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ అంశం మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. అద్భుతం మన కళ్ళకు మాత్రమే కాదు కానీ అది ఎక్కడికి వెళ్ళాలి, మన హృదయాన్ని తాకాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. అద్భుతం ఎప్పుడు కూడా కేవలం మన కళ్ళ కనిపించేదిగా ఉండకూడదు కానీ ఇట్ షుడ్ రీచ్ ద హార్ట్స్, ఇట్ షుడ్ టచ్ ద పీపుల్స్ హార్ట్స్ ప్రేమైన దేవుని. అందుకే ఇక్కడ గ్రోత్ అని చెప్తూ ఉన్నాను. నంబర్ 1 గ్లోరీ, నంబర్ 2 ఈజ్ గ్రోత్. ఒక వ్యక్తి యేసులో ఎదిగేదానికి అతను కళ్ళతో చూసినటువంటి అద్భుతం ఎక్కడ తాకాలి, హృదయం దాకా రావాలి, హృదయ మార్పు దాకా రావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య గుణాలు మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడతాను. ఇక్కడ అద్భుతం చేశాడు. ఎక్కడ ఈ పుట్టి గుడ్డి వాడిని యేసు ప్రభు ఏం చేశాడు, ఒక మట్టి ఉమ్మి వేసి ఏం చేశాడు, అతన్ని కళ్ళకు రాసి
బాగు చేశాడు. బాగు ఎక్కడ మనకు అద్భుతం స్పష్టంగా కనపడుతుంది 41 వచనం వరకు చదివినట్లయితే. కానీ ఆ వ్యక్తిలో యేసు ప్రభు ఏ రీతిగా హృదయాన్ని తాకే రీతిగా వచ్చాడు దయచేసి గమనించండి. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమును కోరేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పాను. ఈ వ్యక్తికి యేసు ఎవరో తెలియదు. దయచేసి గమనించాలి. ఈ వ్యక్తి ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియదండి. యేసు ప్రభు అద్భుతం చేసిన తర్వాత వాని కళ్ళు తెరవబడిన తర్వాత కూడా ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే ఆ మనుష్యుడు అంటున్నాడు. దయచేసి గమనించండి, యేసు పేరు కూడా తెలియదు ఈ వ్యక్తికి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ యేసు అద్భుతం చేశాడు. ప్రేమ వాళ్ళారా, చాలా సార్లు అనుకుంటుంటాం ప్రేమ వాళ్ళారా, యేసు ప్రభు మనకి అద్భుతాలు మనకు మాత్రమే కాదు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేయగలడు. హిందూస్ కు, ముస్లింస్ కు, ప్రేమ దేవుడు బైబిల్లో రాయబడింది. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 111 కీర్తన మీరు చదివితే ఇంటికి చదవండి ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళంతా ప్రార్థన చేస్తుంటే మన దేవుడు ఆన్సరిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళరా, యేసు ప్రభు ఎవరో ఈ వ్యక్తికి తెలియనప్పటికీ ఆ మనుష్యుడు అంటూ ఉన్నాడు. యేసు అనే పేరు కూడా తెలియదు వీడికి ప్రేమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా యేసు అద్భుతం చేశాడు. దయచేసి గమనించాలి. ఆ మనుష్యుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఆ మనుష్యుడు తనకు తెలిసినది ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేశాడు, బురద పూసి నాకు బాగు చేశాడు. అది మాత్రమే తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అద్భుతం చేశాడో తనకు తెలియదు. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, 2వ అంశం మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వ్యక్తి మొట్టమొదటి ఏమంటున్నాడు, ఆ మనుష్యుడు అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొద్దిసేపు అయ్యేపాటికి గమనించినట్లయితే వాళ్ళు ఎట్లాగైనా వెళ్ళేదంటే శాస్త్ర పరిశీలన ఏసైనా పట్టుకోవాలి. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, వాళ్ళు తరచి అడుగుతూ ఉంటే ఈ వ్యక్తి ఏంటంటే యేసు ప్రభు గురించి మరింత తెలుసుకోవటం ప్రారంభించాడు. యేసు ప్రభుని ఇప్పుడేమంటున్నాడు, ఆ మనుష్యుడు అన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడేమంటున్నాడు, యేసు ప్రభువును ప్రవక్త అని గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలంటే ఒక వ్యక్తి అద్భుతం జరిగిన తర్వాత దేవునిలో ఏ రీతిగా ఎదగాలి అన్నది ఈ అంశం ఈ యొక్క పాసేజ్ మనకు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవది గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. వాడు ఆయన పాపయో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడునై ఉండి ఇప్పుడు చూచుతున్నాను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా యేసు ఎవరో తెలియదు ఆ వ్యక్తికి. ఆ మనుష్యుడు అన్నటువంటి వ్యక్తి ఆయన ప్రవక్త అని చెప్పడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఏమంటాడంటే ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నేను గుడ్డివాడనయ్యించుని, అది సత్యం, ఇప్పుడు నేను చూచుచున్నాను, ఇది కూడా సత్యమే. నేను గుడ్డివాడైనది వాస్తవమే, ఇప్పుడు నేను చూసేది కూడా వాస్తవమే. చూసారా ప్రేమ, వాటి వండర్ఫుల్ టెస్టిమనీ ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే ఆ కార్యం ఎవరు చేశారు, యేసు ప్రభువే చేశాడు ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు కదా. ఒక మంచి సాక్ష్యం మన జీవితంలో ప్రభువు ఏదైనా కార్యం చేశాడంటే మనం సాక్ష్యం చెప్పే రీతిగా ఉండాలి. చాలా మంది సాక్ష్యం చెప్పారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క అద్భుతాలు పొందుకుంటారు కానీ దేవుడు నాకు చేశాడు, యేసయ్య నన్ను ముట్టాడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేదానికి నామోషి పడుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి అనామకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, యేసు ఎవరో తెలియనటువంటి వ్యక్తి మొట్టమొదటిగా యేసు ఒక ప్రవక్తని తెలుసుకున్నాడు. రెండవదిగా గమనించినట్లయితే యేసు ప్రభు అతన్ని బాగు చేశాడు ప్రేమైన వారలారా అని సాక్ష్యం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఒక గ్రేట్ టెస్టిమనీ చెప్తూ, ఒకప్పుడు నేను ఏంటి గుడ్డివాడనే, ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నాను. పుట్టి గుడ్డివాడనే చెప్తున్నాడు ప్రేమైన దేవుడు. నేను పుట్టి గుడ్డివాడనే కానీ ఇప్పుడు నేను చూడగలుగుతూ ఉన్నానని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. నాలుగవది గమనించినట్లయితే చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభులో ఎంతగా ఎదుగుతూ ఉన్నాడు, దేవుళ్ళలో ఎంతగా ఎదుగుతూ ఉన్నాడు, ఒక అద్భుతం ఏ రీతిగా ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించిందో దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, నాలుగవ గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకుందాం. 33వ వచనం. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పారు. ఎంత గొప్ప టెస్టిమనీ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అని మాట్లాడుతున్నాడు, దేవుని నుండి వచ్చాడని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ధర్మశాస్త్రాన్ని మీరు గడబోస్తూ ఉన్నారే,
ఈ యేసు ప్రభు దేవుడి నుంచి వచ్చాడని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారే. నాకు ఇప్పుడు కళ్ళు తెరిపించినప్పుడు యేసు ప్రభు ఎవరంట దేవుని నుంచి దిగి వచ్చినటువంటి వాడు, దేవుడి నుంచి వచ్చిన వాడిని ఎంత గొప్పగా చెప్తున్నాడు ప్రియమైన దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే ఈస్ గివింగ్ ఎ గ్రేట్ మెసేజ్. ఎవరికి? శాస్త్రులకు, పరిశీలకు వాక్యం చెప్పేస్తున్నాడు ప్రియమైన దేవుడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన జీవితాల్లో ఒక అద్భుతం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మన జీవితాలను మార్చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు ఒక సాక్షిగా ఉండేదానికి మాత్రమే కాదు, ఆ సాక్ష్యం ద్వారా ఇతరులను వెలిగించేదానికి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి యొక్క సాక్ష్యంగానే వాళ్ళు వింటే శాస్త్రులు, పరిశీల కళ్ళు తెలుసుకుని యేసు ప్రభు కాళ్ళ మీద పడాలి. యాక్చువల్ గా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, చూడండి అతను ఎంత బాగా చెప్తూ ఉన్నాడు. ఈయన ఏంటంట దేవుని యొద్ద నుండి 33 వచనం, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయలేడని వారితో చెప్పలేదు. దేవుడి నుంచి వచ్చాడయ్యా, మీరు తెలుసుకోండి. హి ఈస్ ద మెస్సయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హి ఈస్ ద మిరకిల్ వర్కింగ్ లార్డ్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, వాట్ వండర్ఫుల్. ఒక వ్యక్తిలో ఎంత మార్పు అండి. మన జీవితంలో జరిగినటువంటి అద్భుతం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ యేసు ప్రభువు ఎంత లోతుగా వెళ్తూ ఉన్నాడో దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆర్ వి ఏబుల్ టు డూ దట్? లేకపోతే సాక్ష్యం దగ్గర ఆగిపోతూ ఉన్నామా? లేకపోతే ఈ రీతిగా ప్రభువులో మనం ఎదిగే రీతిగా ఉంటున్నామా? చివరి మాట చెప్పాలని ఆశపడుతున్నామా? గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తి చూడండి ఏమంటున్నాడు. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా అంటున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళారా, అతను ఒక ప్రవక్త అన్నాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? మై లార్డ్, ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. ప్రభువా అని చెప్పి ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రభువా నీ యందు నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. ఫైనల్ గా అల్టిమేట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేశాడు. యేసు ప్రభు నీ కుటుంబంలో, నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో అద్భుతం చేశాడంటే ఏంటో తెలుసా? నువ్వు ఫైనల్ గా ప్రభునందు విశ్వసించాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అందుకని నేను చెప్తూ ఉన్నాను, అద్భుతం అనేది కళ్ళ దగ్గర ఆగిపోకూడదు, కానీ అది హృదయం మార్పుకు అది నాంది పలకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని హృదయ పరివర్తన మారింది. అతని హృదయం మారిపోయి ఏమంటున్నాడంటే, ప్రభువా నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నానంటూ ఉన్నాడు. చూసారా? దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని కళ్ళతో ఇప్పుడు చూస్తూ ఉన్నాడు కానీ యేసు ప్రభువును, కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ప్రభువును చూస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు గమనించినట్లయితే అతని హృదయంలో మార్పు కలిగింది. ఎలాంటి మార్పు కలిగింది? ప్రభువా అంటే నా దేవా, నా ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నా అని ఏం చేశాడంట? ఆయనకు మ్రొక్కెను అని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడినట్టుగా చూస్తున్నాం. అల్టిమేట్ గా దేవుడు మన జీవితంలో అద్భుతం చేసేది దేనికంటే ప్రభువును గణపరిచేదానికి, ప్రభువును మ్రొక్కేదానికి, ప్రభువును ఆరాధించేదానికి, ప్రభువును మహిమపరిచేదానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ నాట్ ఫర్ అవర్ గ్లోరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ గ్లోరీ మనం తీసుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనుషులకు ఆపాదిస్తూ ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడంటే ఆ మహిమ కేవలం దేవునికే చెందాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. ఈ వ్యక్తి ప్రియమైన వాళ్ళారా, గుడ్డిగా వారుగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని క్షణాల్లోనే, దాదాపు ఒక గంట చెప్పినట్టయితే కొన్ని గంటల్లోనే ఏ రీతిగా మారిపోయాడు తెలుసా? సువార్తికుడిగా మారిపోవడమే కాకుండా గమనించినట్లయితే ఆ శాస్త్రుడు, పరిశీలక వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈయన దేవుడి నుంచి వచ్చినటువంటి, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు అని చెప్పడమే కాకుండా అందరి ఎదుట ఏం చేస్తున్నాడు? ఆయనకు మ్రొక్కెను అని బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నేను ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వాట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఇప్పటికే చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. చాలా మంది అంటారు అద్భుతాలు ఆగిపోయినాయి అంటారు. అద్భుతాలు ఆగిపోలేదండి. కొన్ని డాక్టర్స్ వచ్చినాయి. యేసు ప్రభు ఆ కాలంలో అద్భుతాలు చేశాడు కానీ ఈ కాలంలో అద్భుతాలు చేయటం లేదంట. ఈ కాలంలో అద్భుతాలు ఆగిపోయాయండి. నేను ఒకటే మాట చెప్తాను వాళ్ళకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజ్ లాంగ్ యాజ్ యేసు ప్రభు చేతుల్లో, కాలంలో, యేసు ప్రభు శరీరంలో గాయాలున్నంత వరకు అద్భుతాలు ఆగిపోవు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన పరలోకానికి వెళ్ళినా సరే ఆయన చేతుల్లో మనం గాయాలు చూస్తాం. మన పరలోకానికి వెళ్ళినా సరే ఆయన కాలంలో, ఆయన ప్రక్కలో బల్లపోటు మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యాజ్ లాంగ్ యాజ్ ప్రభు యొక్క దేహమందు గాయాలు ఉన్నంత వరకు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, అద్భుతాలు ఆగిపో. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అతడు తన కళ్ళతో అంతకుముందు ఎవరిని చూడలేనటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? సాక్షాత్తు దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభువును చూస్తూ ఉన్నాడు.
ఆయన మృక్కుతూ ఉన్నాడు, ఆయనకు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. శాస్త్రులు పరిశీలకు భయపడకుండా ఏం చేస్తున్నాడు? ఈయన దేవుని నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు చెప్పగలుగుతున్నాడు. ఎవరికి భయం? ప్రియమైన వాళ్ళరా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరికి భయపడ్డండి? ఎవరికి భయపడ్డ ప్రియమైన దేవుడు బిడ్డలారా? గమనించినట్లయితే ఇంకో మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం, 10-11 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది. దయచేసి గమనించండి. మీరు గమనించినట్లయితే ఈ 12వ అధ్యాయము దాదాపు 11వ అధ్యాయం 51-52 వచనాల్లో మనం గమనించినట్లయితే వాళ్ళు యేసు ప్రభుని చంపనీకి ఆలోచన చేస్తున్నారు. యాక్చువల్ గా యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుని ఉండనేయకూడదు, యేసు ప్రభుని చంపేసేయాలా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ యేసు ప్రభుని చంపాలి అని ఆలోచన చేసినటువంటి వీళ్ళు వాళ్ళ ఏం మారిపోయింది. ఇప్పుడు ఏంటంట, యేసు ప్రభుని కాదురా చంపాల్సింది, మనము యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రచారం వీడు చేస్తున్నాడు. ఎవరు? చనిపోయినటువంటి రాజు యేసు ప్రభు తను తాను చెప్పుకునే దానికంటే, అద్భుతాలు చేసిన దానికంటే, ఇదిగో నన్ను బ్రతికించిన వాడు యేసు ప్రభు, ఇదిగో నన్ను వచ్చి చూడండి, నేను ఇంతకుముందు చచ్చిపోయాను, ఇప్పుడు బ్రతికి ఉన్నానని వీడు సాక్ష్యం చెప్తుంటే వీని సాక్ష్యాన్ని బట్టి ఏం చేస్తున్నట్ట అనేక మంది యూదులు, దయచేసి గమనించండి, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి, యూదులు మారుతున్నారు, ఎవరో కాదు, దయచేసి గమనించండి, ఎవరో కాదు, అన్యులు కాదు మారేది, ఎవరు? యూదులు ఏం చేస్తున్నారంట, అతడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి యూదుల్లో అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి అని బైబిల్లో రాయబడింది. అందును బట్టి వాళ్ళకు ఉక్రోషం వచ్చిందంట, అందును బట్టి వాళ్ళకు రోషం వచ్చిందంట. అరే చంపాల్సింది, మన టార్గెట్ ఏసై కాదు, మన టార్గెట్ ఎవరు? ఇప్పుడు లాజర్ని మొట్టమొదటి ఏసై అనుకుంటున్నారంట. ఏమైనా దేవుడు బిడ్డలారా, బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మన సాక్ష్యం ఆ రీతిగా లేకపోతే, దేవుడిని జీవితంలో అద్భుతం చేసిన తర్వాత, దేవుడిని కుటుంబంలో కార్యం చేసిన తర్వాత నీ సాక్ష్యం ఇతరులను రెచ్చగొట్టడం అంటే నా ఉద్దేశం వారి హృదయాల్లో మంటలు రేపలేకపోతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థం ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇట్ హ్యాస్ టు బర్న్ దేర్ హార్ట్స్. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా ఇతర యూదులు ఏం చేస్తున్నారంటే, అయ్యో యూదులన్నీ మారిపోతున్నారు, యూదులు మారకూడదు కదా, మిగతా వాళ్ళు మారచ్చు, ఒకవేళ యూదులే మారుతున్నారు ఏంటి అని చెప్పేసి ఏమంటున్నారు, మనము చంపాల్సింది యేసు ప్రభుని కాదు కానీ లాజర్ను మొట్టమొదటిగా చంపేద్దాం అనుకుంటున్నారు. ఎంత ఉక్రోషం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ లాజరు ఎంతగా టెస్టిమనీ చెప్తున్నాడే, ప్రభు కోసం తన ప్రాణాలను సైతం తెగించాడే. దయచేసి గమనించండి, ఈ లాజరు ఎలాంటి వాడో తెలుసా? గమనించినట్లయితే యేసు ప్రభు బేతనీ గ్రామానికి దాదాపు 7 times వెళ్తాడు. యెరూషలేముకు వెళ్లే ప్రతిసారి కూడా బేతనీ గ్రామానికి వెళ్ళేవాడు యేసు ప్రభు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కడ బస్సు ఉంటాడు? మనం చూస్తాం మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే మరియ ఆయన పాదముల దగ్గర కూర్చుండెను, మార్త ఆయనకు ఉపచారము చేయుచుండెను అని బైబిల్లో రాయబడింది కదా. 42వ వచనం మనం చూసినట్లయితే, అంటే యేసు ప్రభు వెళ్ళిన ప్రతిసారి కూడా మరియా మార్తలు కనపడుతూ ఉన్నారు కానీ లాజరు కనపడ్డే ఎప్పుడు కూడా దాదాపు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు వెళ్ళారు, దాదాపు 7-8 times యెరూషలేముకి వెళ్ళే ప్రతిసారి కూడా యేసు ప్రభుకు బస చేసే అదొక ఇల్లు అన్నమాట, బస చేసేటువంటి ఇల్లు. ప్రేమైన దేవుని ద్వారా ఎన్నిసార్లు వెళ్ళినా లాజరు కనిపించలే. లాజరు యొక్క టెస్టిమనీ ఏంటంటే, ఆయా వస్తున్నాడు, ఆయన పాస్టర్ వస్తున్నాడు, ఈయన వాక్యం చెప్తాడు, ఇంకా నేను చిన్నగా తప్పించుకుని పోదాం అంటే దొడ్డిదారుడు వెళ్ళిపోయేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి వాక్యం అంటే గిట్టదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము అంటే ఏంటంటే ఆ నుంచి చిన్నగా తప్పించుకుని వెళ్ళిపోతారంటే. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లాజరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిసారి కూడా తప్పించుకుపోయారు. ఒక్కసారి కూడా ఈ 7-8 సందర్భాల్లో కూడా లాజరు అనేవాడు అక్కడ కనిపించాడు. కానీ గమనించినట్లయితే అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ రోగము వానికి వచ్చింది ఎందుకో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికి అని లాజరుకు అంటే చనిపోకముందే యేసుప్రభు చెప్పాడు. లాజరు నువ్వు బ్రతికించిన తర్వాత గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళారా, ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడో తెలుసా? చూడండి 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ప్రైజ్ ది లార్డ్.
మార్త ఉపచారం ఇంతకు ముందు చేసింది 7 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఉపచారం చేస్తా ఉంది. ప్రియమైన దేవుడారా, లాజరు ఒక్కసారి కూడా లేడు. కానీ చనిపోయి బ్రతికించిన తర్వాత లాజరు యేసుప్రభు నమ్మాడు. యేసుప్రభు నమ్మి ఏం చేస్తాడంట, ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు. అదండి హృదయ మార్పు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసుప్రభు నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేస్తాడంటే, నీ జీవితం మార్చబడాలి, నీ హృదయం మార్చబడాలి, నీ హృదయం ప్రభు కోసం అర్పించబడాలి. నువ్వు ప్రభుత్వం భోజనం చేయాలి, నువ్వు ప్రభుత్వం భోజనం చేయాలి. ప్రభుత్వం సహవాసం భోజనం చేయడం అంటే ఏంటి? ప్రభుత్వం నువ్వు సహవాసంలో ఉండాలి. ప్రభు యొక్క రక్త మాంసాలను పాల్పొందులు కావాలి. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ ఇవి లేకుండా మనం అద్భుతాల దగ్గరే ఆగిపోతూ ఉంటాం. చాలాసార్లు అద్భుతాల దగ్గరే ఆగిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మన జీవితం నిజంగా పరీక్ష చేసుకుందాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఎక్కడ ఆగిపోతూ ఉన్నాం, ఎక్కడ మనము స్టక్ అయిపోతూ ఉంటున్నాం, యేసు ప్రభువును సాక్షిగా ఎందుకు ఉండలేకపోతూ ఉంటున్నాం, ఏది మనకు అడ్డొస్తూ ఉంది, అద్భుతాలు జరిగినా సరే ఎందుకు ప్రభుకు సాక్షిగా ఉండలేకపోతున్నాం, అద్భుతాలు జరిగినా సరే ఎందుకు మన యొక్క సాక్ష్యం ఇతరుల గుండెల్లో మంటలను పుట్టించలేకపోతూ ఉంది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు చేసే సేవ కంటే రెట్టింపు కాదు, ఇంకా 10 రెట్ల సేవ చేస్తున్నాడు. అందుకే వాళ్ళ టార్గెట్ ఏంది? వాళ్ళ టార్గెట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 52వ వచనం అనుకుంటాం, 53వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 53వ వచనం. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండిరి. ఆ దినము నుండి అంటే లాజరును బ్రతికించిన దినము నుండి ఏం చేశారంట వాళ్ళు? ఆయనను చంపని ఆలోచన చేసిరి అని బైబిల్లో రాయబడింది. కానీ ఈ 12వ అధ్యాయం 11, 12 వచనాలకు వచ్చేపాటికి ఏమంటున్నారు? టార్గెట్ మారిపోయింది. ప్రభువును కాదయ్యా చంపాల్సింది, ఎవరిని చంపాలంట? లాజరును కూడా చేస్తున్నాడు. విడకొట్టేస్తామని చెప్తున్నాడు. వీడు చెప్పే టెస్టిమనీని బట్టి, వీడు చెప్పే సాక్ష్యాన్ని బట్టి, వీడు చెప్పే వాక్యాన్ని బట్టి అనేకులు ప్రభునందు విశ్వసిస్తున్నారు. మొట్టమొదటి వీళ్ళేసయ్యారు అనుకుంటున్నారు. చూసారా? దాట్స్ వాట్ మనం గమనించినట్లయితే మనం ఆ రీతిగా మారిపోవాలి. మన హృదయాలు మండిపోవాలి. మన హృదయాలు అనేకులు మార్చే రీతిగా ఉండాలి. మన హృదయాలు మన యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉండాలంటే ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించేటిగా ఉండాలి. అది కూడా ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు? కరుడు కట్టినటువంటి యూదులను ప్రభు దగ్గర నడిపిస్తున్నాడు. చూసారా? దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. కరుడు కట్టినటువంటి అలాంటి వాదులు ప్రభు దగ్గర మోకరిల్లాలి. ప్రభు దగ్గర మోకరిల్లాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు నీ జీవితంలో, నా జీవితంలో, తెలుసా? అందుకే దేవుడు నన్ను అభిషేకిస్తున్నాడు, తెలుసా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుడు, ఏ రీతిగా ప్రభు యొక్క సాక్ష్యం దగ్గర ఆగిపోయి ఇంకా చాలే, ఇదిగో నేను మంచోడిని కాబట్టి దేవుడు నాకు అద్భుతం చేశాడు, నేను మంచోడిని కాబట్టి నాకు ఫైనాన్షియల్ గా దేవుడు నాకు సపోర్ట్ ఇచ్చాడు, ఇదిగో నేను నా జీవితం బాగుంది కాబట్టి, నేను నీతిమంతుని కాబట్టి ప్రభు నాకు ఈ రీతిగా పాస్ చేశాడు, ఇక్కడ ఆగిపోతూ ఉంటాం చాలా సార్లు. నో, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మనం గొప్పవారమని, మనం మంచివారమని, మన నీతి గొప్పదని కాదు ప్రభు మన జీవితాలు అద్భుతాలు చేసేది. మనం ప్రభువును తెలుసుకోవాలని, ప్రభుకు సాక్షిగా ఉండాలని, మన సాక్ష్యం ద్వారా అనేకులు ప్రభు దగ్గర నడిపించాలని, ప్రియమైన వాళ్ళరా, ప్రభు మన జీవితాల్లో వచ్చే వెలుగును అనేకులు చూడాలని ప్రభు ఆశ పెడుతూ ఉంటే ప్రియమైన వల్ల మనం ఆగిపోతూ ఉన్నాం. ఒక గుడ్డివాడి యొక్క స్టోరీ మనకి ఎంత చక్కగా చెప్తుందో, ఒక లాజర్, చనిపోయినటువంటి లాజర్ యొక్క సాక్ష్యం ఎంత రీతిగా ప్రభు దగ్గరికి మనం నడిపిస్తుంది. దయచేసి గమనించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్నగా 2-3 పాయింట్లు చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. త్వరగా నేను ముగిస్తాను. ఈ రోజు గమనించినట్లయితే అద్భుతం పొందిన వ్యక్తికి ఎప్పుడు కూడా సాక్షిగా మారాలి. అద్భుతం పొందిన వ్యక్తి ఎప్పుడు కూడా సాక్షిగా మారాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ సాక్ష్యం లేదంటే మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభు నీ కోసం మనం గమనిస్తాం కదా. ఐ థింక్ యోహాను సువార్త కాదు కానీ లూకా సువార్త అనుకుంటా. ఇక్కడ కూడా ఈ వ్యక్తి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ పుట్టిగుడ్డి వాడు ఏం చేస్తున్నాడు? ప్రభు కోసం సాక్షిగా ఉన్నాడు కదా. ఇదిగో ప్రభు కోసం సాక్షిగా ఉన్నాడు. ఇదిగో నాకు గళ్ళు తెప్పించిన వాడు మొట్టమొదటిగా ఏమన్నాడు? ఆ మనుష్యుడు అన్నటువంటి వ్యక్తి. తర్వాత ప్రవక్త అన్నాడు. తర్వాత గమనించట్లేదు, మనం 5 పాయింట్లు చూసాం. సాక్ష్యం చెప్పాడు, యేసు ప్రభు ఒప్పుకున్నాడు, యేసు ప్రభు దేవుని నుండి వచ్చినటువంటి దైవ కుమారుడని ఒప్పుకున్నాడు, యేసును ప్రభు అని చెప్పి ఆయనకు మృక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా లాజరు కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది. అక్కడ పేతురు ఒక అద్భుతం చేస్తాడు. గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు దేవాలయానికి వెళుతుండగా ఒక
ఒక భిక్షగాడు ఏం చేస్తారంటే పుట్టినది మొదలుకొని చేస్తే, ఇదిగో నా దగ్గర వెండి బంగారాలు లేవు గాని, ఎవరైనా చదువుతారా వచ్చాని, నా దగ్గర వెండి బంగారాలు లేదు గాని నా దగ్గర ఏమున్నదో అదే నీకు ఇస్తాను అని పేతురు చెప్తాడు. చూడండి, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేలి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలము బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడిని దేవుడిని వాడు ఎప్పుడు కూడా గుడ్డోళ్ళు ఏం చేస్తారు, కుట్టి వాళ్ళు గుడ్డలు బయట ఏం చేస్తారు, చర్చి బయట కూర్చుంటారు. మనం గమనించండి, ప్రభు ఎందుకు అద్భుతం చేశాడు పేతురు ద్వారా అతని జీవితంలో అంటే వాడు దేవాలయంలో ప్రవేశించిందని. దయచేసి గమనించాలి, వాడు ఎప్పుడు కూడా బయట ఉండాలి. తన జీవిత కాలంలో ఎప్పుడైనా లోపలికి వెళ్తారా, వాళ్ళు లోపలికి వెళ్ళారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు చేశాడు, ఒక కుంటి భిక్షకుడిని ఏం చేస్తున్నాడు, ప్రభు చర్చిలోకి ఆహ్వానిస్తున్నాడు, సంఘంలోకి ఆహ్వానిస్తున్నాడు. వాడు ఏ రీతిగా వెళ్తున్నాడు తెలుసా, వాడు దిగ్గున లేచి నిలబడ్డ మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు, గంతులు వేయించు ఏం చేస్తున్నాడంట, దేవాలయంలో ప్రవేశించిందని బైబిల్లో రాయబడి. చూడండి 12 వచ్చాము, ఒకసారి చదువుకుందాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేల్చొద్దుతున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఇక మనం మీరు ఇంటికి వెళ్తాను, టైం లేదు కాబట్టి త్వరగా ముగించాలని ఆశపడుతున్నా. ఈ 12 వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, పేతురు అద్భుతం చేశాడు, యోహాను పేతురు కలిసి అద్భుతం చేశాడు, వాళ్ళ వైపు చూస్తున్నారు. దయచేసి గమనించండి, చర్చిలో అక్కడ సినగోగులో ఉన్న వాళ్ళంతా కూడా గమనించినట్లయితే పేతురు మళ్ళీ డైవర్ట్ చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, లాజరు అట్రాక్షన్ ఎవరికి డైవర్ట్ చేశాడు, వాళ్ళు చనిపోయినటువంటి లాజరును కూడా చూడవచ్చిరి అంటే లాజరు డైవర్షన్ ఎక్కడ పెడుతున్నాడు, మీరు నన్ను కాదా చూడాల్సింది, నేను చచ్చిపోయి ఉన్నాను, నన్ను లేపినటువంటి యేసు ప్రభువును చూడండి అంటున్నాడు. చూసారా, డైవర్షన్ చేయాలి. ప్రియమైన దేవులారా, ప్రజలను మన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కాదు, ప్రజలను మన వైపు తిప్పుకోవడం కాదు ప్రభు కోరుకునేది. ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ప్రజలు నీ వైపు తేరి చూస్తారా, డెఫినెట్ గా అద్భుతం జరిగింది కాబట్టి, కానీ ఆ డైవర్షన్ ఎక్కడికి మార్చాలి, విశ్వాసంగా మార్చాలి. ప్రభు వైపు విశ్వసించిన రీతిగా మార్చాలి. ప్రియమైన దేవులారా, మీరు నన్నుగా చూడాల్సింది, నన్ను బ్రతికించిన యేసయ్యను చూడండి అని రాధ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ గుడ్డి వాడు కూడా మనం గమనించినట్లయితే, మీరు నన్నుగా చూడండి, పుట్టి గుడ్డివాడినే, కానీ నాకు ఆయన కళ్ళు ఇచ్చాడు, ఆయన చూడండి మొక్కుతున్నాడు, ఆయనే మొక్కుతున్నాడు. గమనించినట్లయితే ఇక్కడ ఈ కుంటివాడు గమనించినట్లయితే, కుంటివాడు అద్భుతం చేస్తే, కుంటివానికి అద్భుతం చేస్తే అందరూ కూడా పేతురును యోహానును ప్రశంసిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతం చేశావు పేతురు, ఎంత అద్భుతం చేశావు యోహాను అంటూ ఉంటే, పేతురు మళ్ళీ డైవర్ట్ చేస్తున్నాడు. ఎక్కడికి, మీరు నన్నుగా చూడాల్సింది ఎవరినంట, అబ్బో యేసయ్యను. దేవుడు అద్భుతం చేశాడు, ఆయన్ను ఆరాధించటకే. ఎప్పుడు కూడా మన గ్లోరీ మనం చూసుకోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఎప్పుడైతే మనం మన గ్లోరీ చూసుకోవడం ప్రారంభిస్తామో ప్రేమైన వాళ్ళారా, దేర్ మినిస్ట్రీ ఎండ్స్. ప్రేమైన దేవుని మినిస్ట్రీ అక్కడితో ఆగిపోతుందంటే, మినిస్ట్రీ ఇప్పుడు కూడా కొనసాగించబడాలి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఏంది, ప్రభు దగ్గర మహిమ ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి డైవర్షన్ కావాలి, మహిమ ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని వాక్యం చూడండి 16 వచ్చిన ఒకసారి చదువుకుందాం. అదే అపొస్తలుల కార్యములు 3:16. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన నామమందలి విశ్వాస మూలముగా అని చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, మీరు కూడా విశ్వసించండి అయ్యా, మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. వీడి జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితమే ఏం కావాలి, ఒక సందేశం కావాలంటే, యువర్ లైఫ్ హ్యాస్ టు బికమ్ ఎ మెసేజ్ ఫర్ ద ఎంటైర్ పీపుల్. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, చాలా మంది ప్రభుకు కృతజ్ఞులుగా ఉండలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అద్భుతం చేసిన తర్వాత ప్రజలు వచ్చి పొగడుతూ ఉంటే ఏం చేస్తామంటే, వి ఫీల్ సో హ్యాపీ. మనకు ఎవరికి, ప్రతి ఒక్కరికి మనుషులంగా
పొగడబడ్డం అంటే ఇష్టమే. కానీ గమనించినట్లయితే మనం ఆ ప్రభుకు రావాల్సిన గ్లోరీని మనం దొంగిలించే వారమైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతకంటే ఘోరమైనది ఉండదు. ప్రేమైన ఇతరులు మిగతా విషయాల్లో పొగడుతుంది వేరే విషయం, కానీ ఆత్మీయ విషయాల్లో ఎవరైనా పొగుడుతూ ఉంటే గుర్తు పెట్టుకోవాలి, ఆ గ్లోరీ ప్రభువుకు చెందవలసి ఉన్నది అని మనం డైవర్ట్ చేసే వారంగా ఉండాలి. దయచేసి గమనించండి, లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయంలో 9 మంది కుష్ఠరోగులు ఉన్నారు, ప్రభు దగ్గరకు వచ్చారు కదా. 9 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వస్తే ప్రభు అందరినీ బాగుపరిచారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే వెనక్కి వస్తే ప్రభు దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా? వెనక్కి వచ్చిన వాని మీద లేదు. గమనించినట్లయితే వానికి ఏమంటున్నాడు? ఆ తొమ్మండుగురు ఎక్కరా అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి, చదువుతారా వచ్చిన ఐ థింక్ 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? 10 మంది శుద్ధులైరు కారా? ఆ తొమ్మండుగురు ఎక్కడ? చూసారా, దేవుడు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డలారా, 10 మంది శుద్ధులైతే 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఎంత పర్సెంట్ అండి ప్రభువుకు కృతజ్ఞత చూపించేది? 1%. 10 మందిలో ఒక్కడు చూపిస్తూ ఉన్నాడు. 10 మందిలో ఒక అంటే 10కి 1 అంటే 10%, 10% కూడా కాదు, 0.01. చూడండి ఎంత తక్కువ. అంటే జనాల యొక్క నాడి ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది కృతజ్ఞులుగా లేరు ప్రేమైన దేవుని బిడ్డలారా. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, మనం కృతజ్ఞులంగా ఉండాలి. ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేసేది ఎందుకోసమో తెలుసా? నువ్వు ప్రభువుకు కృతజ్ఞుడవై ఉండాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ తొమ్మండుగురు ఎక్కడా? 10 మందికి అద్భుతాలు జరిగినాయి కదా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డ దయచేసి గమనించినట్లయితే అల్టిమేట్ గా ప్రభు మన జీవితాల్లో ఎందుకు అద్భుతం చేస్తున్నాడంటే మనం ప్రభువును ఆరాధించాలి. ప్రభువును దైవ కుమారుడని తెలుసుకోవడమే కాదు, ప్రేమైన దేవుడు ప్రభుకు సాక్షిగా ఉండడం మాత్రమే కాదు, ప్రభువును పూజించి ఆరాధించే వారంగా ఉండాలి. అల్టిమేట్ అది ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. 38 సార్. 38. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి, ఆయనకు మ్రొక్కెను. అల్టిమేట్ ఏందో తెలుసా? ఆయనకు మ్రొక్కెను. అంతవరకు ప్రభు చూడండి, గమనించండి. ఆ ఇన్సిడెంట్ మీరు 1వ వచనం నుంచి 41వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అతని చుట్టూ తిరుగుతుంది. ఎంతవరకు? అతడు ప్రభువుకు మొక్కేంత వరకు. దయచేసి గమనించాలి, అతడు ప్రభువుకు మొక్కేది, వాళ్ళని విధి పెంచిపెట్టలేదు ప్రభు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా గమనించినట్లయితే ప్రభువును మనం ఆరాధించే వారంగాను, ప్రభువును మనం ప్రశంసించే వారంగాను, ప్రభువుకు మనం మొక్కే వారంగాను మనం ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ప్రభువుకు మొక్కడానికి ఇష్టపడడం లేదంటే ఇది ఎవరి గుణమో తెలుసా? సాతాను గుణం. గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి సాతానుడు ఎక్కడ ఉన్నాడు? ప్రభు దగ్గరే ఉన్నాడు. ప్రభు దగ్గరే ఉండి నేను ప్రభువుకు మొక్కడం ఏంటి, నేను కూడా మొక్కించుకోవాలి. దయచేసి గమనించండి ప్రేమైన వాళ్ళ. ఆ ఉద్దేశంతో ప్రభువు నుంచి దూరపరచబడి త్రోయబడి గమనించినట్లయితే సాతానుడుగా మారిపోయాడు. దయచేసి గమనించాలి ప్రేమైనది. ప్రభువును ఆరాధించని హృదయం గమనించినట్లయితే, ప్రభువును ఘనపరచలేని పెదవులు గమనించినట్లయితే, ప్రభువును ఆరాధించలేని హృదయం, ప్రభువును ఘనపరచలేనటువంటి పెదవులు ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతానుడు వాడి పెదవుల మీద కూర్చున్నట్లు లెక్క. అంటే చాలా మంది పాటలు పాడకుండా ఊరికి కూర్చొని ఆలోచన చేస్తుంటారు ప్రేమ ఆరాధనలో కూర్చొని కూడా. దయచేసి గమనించండి, ప్రభువును మనము మన నోటి కొద్ది ఏం చేయాలి తెలుసా? ఆరాధించాలి, పెదవులతో ఘనపరచాలి ప్రభువును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా చూస్తాం. మన హృదయం ఉప్పొంగుతూ ఉండగా మన నోటి నుంచి రాదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, హృదయం దేని చేత నింపబడి ఉంటుందో హృదయం నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. నీ హృదయం కృతజ్ఞతగా నింపబడితే నీ పదవును స్తుతించకుండా ఉండలేవు. అంతే, నీ హృదయం కృతజ్ఞతతో నింపబడి ఉంటే నీ పదవులు ప్రభువును స్తుతించకుండా ఉండలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే లాజరు ఏం చేస్తున్నాడు? ప్రభుతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు కదా. ప్రభుతో కలిసి భోజనం అల్టిమేట్ గమనించినట్లయితే మనం చూస్తాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 3వ అధ్యాయం 21 గమనించినట్లయితే, ఇదిగో నేను హృదయం దగ్గర ఉండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేస్తామని ప్రభు అంటున్నాడు. చూసారా, గమనించినట్లయితే ప్రేమ వాళ్ళారా, అంటే అర్థం ఏంటి? అంటే ప్రభువునందు ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభు కోసం ఎవరైతే తమ హృదయములు తెరుస్తారో ఏం చేస్తారంట?
ప్రభుతో సహవాసం కలిగి ఉంటారు. అతడితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తామంటే అర్థం ఏంటి? ప్రభుతో సహవాసంలో ఉండాలి. ఈ లాజరు ఎప్పుడూ తప్పించుకొని పోయేవాడు. 7 సార్లు తప్పించుకొని పోయినటువంటి ఈ లాజరు చనిపోయి బ్రతికిన తర్వాత, ఒక అద్భుతం జరిగిన తర్వాత ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడండి. ప్రభుతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడండి. ఆయనతో కలిసి సహవసిస్తూ ఉన్నాడు. ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమేనా, తన ప్రాణాన్ని సైతం ఏం చేశాడు? పణంగా పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా లాజర్ దగ్గరికి వచ్చి ఒరే నేను చంపుతాం రా అన్నాడు అనుకోండి, లాజర్ ఏం చేస్తాడు తెలుసా? ఏం చెప్తాడు లాజరు? నేను ఆల్రెడీ చచ్చిపోయానయ్యా అంటాడు కదా. నాకు చావంటే భయం, ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయాడు. ఆల్రెడీ చచ్చిపోయి సమాధిలో ఉన్నాడికి చావంటే భయం. ఆయనక అక్కడి నుంచి లేపాడు దేవుడు. ప్రేమ దేవుడురా, అది నిజమైనటువంటి మార్పు అండి. నువ్వు ప్రభు నమ్ముకున్నా చావుకు భయపడుతున్నావు అంటే గుర్తుపెట్టుకోవాలి, అది నిజమైన మార్పు కాదు. అది నిజమైన మార్పు కాదు. ఎవరో నిన్ను చంపుతున్నాడు ప్రభు నమ్ముకున్నందుకు అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దానికి భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? దాని నాట్ హృదయం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కాదు, హృదయంలో వచ్చినటువంటి పరివర్తన కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లాగర్ దగ్గరకు వచ్చి గొంతు పట్టుకొని కత్తి తీసుకుని వెళ్తే చంపయ్య నువ్వు చంపేసరి చేసుకోవాలని బతికిస్తాడంటాడు. చూసారా? అదండి నిజమైన సాక్ష్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ చచ్చిపోయి ఉంటే ప్రభు నన్ను బ్రతికించాడే, నాకు చావంటే భయం లేదు. ఒకవేళ నువ్వు మళ్ళా దాన్ని చంపుతావా, చంపు, ప్రభు నన్ను మళ్ళా బ్రతికిస్తాడు. అదండి నిజమైన సాక్ష్యం. వాట్ వండర్ఫుల్ టెస్టిమనీ. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన హృదయాలను రేపుతూ ఉన్నాడు. ప్రభు కోసం మనం సాక్షులుగా ఉండాలని, ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలని, ప్రభువును గణపరిచే వారంగా ఉండాలని, ప్రభువును పూజించే వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు, అందుకే దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇంకా ఎందుకు మన జీవితాలు దేవుడు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాడు తెలుసా? ప్రభువును ఆరాధించి ప్రభు వైపు అనేకులు త్రిప్పాలని ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రతిరోజు కూడా మనకు ఒక బోనస్ గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రతిరోజు కూడా ఒక బోనస్. కరోనా వచ్చిన తర్వాత మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఇస్ ఎ బోనస్ ఫర్ us. ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఇస్ ఎ బోనస్ ఫర్ us. ఎవ్రీ ఇయర్ బోనస్ గమనించినట్లయితే దేవుడు మనకు బోనస్ గా ఇచ్చాడండి. ఎంతో మంది వేల కొద్ది లక్షల కొద్ది చచ్చిపోతే ప్రభు మనల్ని వారితో చావనీయకుండా ఉంచాడు. ఎందుకో తెలుసా? ప్రభు కోసం నువ్వు సాక్షిగా ఉంటావని, ప్రభు కోసం అనేకులు నువ్వు ప్రభు వైపు తిప్పుతావని, ప్రభు కోసం వెలుగుగా ఉంటావని, ప్రభువును మహింపరిచేవాడిగా, ప్రభువును ఆరాధించేవాడిగా ఉంటావని. ఏం చేస్తున్నాం మనం? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడు. అందుకే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనం చదువుకుందాం, ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు చూడండి, చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6. 2 నుంచి 6 సార్. 2వ అధ్యాయం 4 నుంచి 6. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం అపరాధముల చేతను పాపాలతో చచ్చిపోయి ఉంటే ఏం చేశాడంటే ప్రభు ఆయన తన మహిమ చేత ఏం చేశాడంటే మనల్ని బ్రతికించాడు. లాజరు చెప్పిన సాక్షి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మన పాపంతో చచ్చిపోయాము, ప్రభు నన్ను బ్రతికించాడు. లాజరు ఫిజికల్ గా చచ్చిపోయాడు, ప్రభు బ్రతికించాడు కదా. చిన్న మాట జరుగుతుంది. ఎందుకు ఈ మాట నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సాయంకాల సమయంలో. అల్టిమేట్ గా ఏందో తెలుసా? ఎందుకు నిన్ను నన్ను ప్రభు బ్రతికిస్తూ ఉన్నాడు, ఎందుకు నీకు నాకు ప్రభు బోనస్ గా ఇస్తున్నాడు, కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాం. దీనికి మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు తన రక్తం చేత. క్రీస్తు మనల్ని బ్రతికించాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక అద్భుతం నేను ఎప్పుడు చెప్తాను, గుడ్డివాడు బాగుపడే అద్భుతం కంటే, ఒక కుంటివాడు బాగుపడే అద్భుతం కంటే, ఒక చచ్చినోడు లేచి ఉండబడే అద్భుతం కంటే ఒక హృదయ పరివర్తన మచ్ మోర్ బెటర్ మెరికల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక హృదయం మార్చబడడం అనేది అంతకంటే గొప్ప మెరికల్ ఏది లేదు లోకంలో. ప్రియమైన దేవుని పిల్లారా, చచ్చిపోయిన వాడు బ్రతికిన దానికంటే. అందుకే లాజరు చెప్తున్నాడు, లాజరు చెప్పేది ఏంటంటే, నేను చచ్చిపోయి బ్రతికానయ్యా, కానీ నా హృదయం మార్చబడింది చూసావా, దట్ ఈస్ మచ్ మోర్ మెరికల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు నన్ను చంపుతారని కానీ నా హృదయాన్ని మాత్రం ప్రభు నుంచి దూరం చేయలేరని చెప్తూ ఉన్నాడు. అదండి మెరికల్ అంటే. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు మన జీవితంలో చేసేటువంటి అద్భుతం ఏందో తెలుసా? నీ హృదయాన్ని, నా హృదయాన్ని ప్రభు వైపు తిప్పటం, ప్రభు వైపు ఏంటంటే ఆకర్షితులుగా చేయటం, ప్రభు యందు విశ్వాసం ఉంచటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సాయంకాల సమయంలో ప్రశ్నించుకుందాం ప్రియమైనది. అందుకే మనకు ఒక మాట మెమరీ వర్స్ ఏందో తెలుసా? ఎందరు తన్ను అంగీకరించిరో
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వారందరికీ ఆయన దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇచ్చెను. దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుష్యుడు అని చెప్పాడు ఆ గురుడివాడు ఇప్పుడేమంటున్నాడు? ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాడు మొక్కుతున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ రియల్ చేంజ్. హార్ట్ ఏంది, కళ్ళ ముందు నుంచి హృదయ పరివర్తన కలిగింది. లాజరు కూడా ఒకప్పుడు తప్పించుకొని పోయేవాడు, ఇప్పుడు ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. ప్రభు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సాక్షి చెప్తూ, నా జీవితాన్ని మీరు చంపినా సరే ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నన్ను బ్రతికించాడు అని చెప్పడానికి అతను సిద్ధంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు చెప్తున్నాడు, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ప్రభు నీ కోసం నా కోసం కలవరసంలో రక్తం గార్చి నన్ను బ్రతికించాడు. ఎందుకోసం బ్రతికించాడు? ఇందాక మనం చూసుకున్నాం. ఎందుకోసం? ఆయనకు సాక్షులుగా ఉండేదానికి, అనేకులను ప్రభు వైపు తిప్పేదానికి, మనం లోకానికి వెలుగుగా ఉండేదానికి, మనం చూసి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచేదానికి. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మనము ప్రభువును ఆరాధించేదానికి. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి బాబుగా ప్రార్థన చేసుకుందాం. తన రక్తము చిందించి మనలనంత రక్షించాడు. తిరిగి లేచి 3వ నాడు ఆత్మరూపి అయి ఉన్నాడు. తన రక్తము చిందించి మనలనంత రక్షించాడు. తిరిగి లేచి 3వ నాడు ఆత్మరూపి అయి ఉన్నాడు. నిరీక్షిస్తూ ఉన్నాడు మన విరిగిన హృదయముకై. చేయి చాపి ఉన్నాడు తన కౌగిలి పంచుటకై. చేయి చాచి ఉన్నాడు తన కౌగిలి పంచుటకై. ఈనాడైనా తెలుసుకో నిజము, ఏనాడైనా యేసే రక్షణని. ఈనాడైనా తెలుసుకో నిజము, ఏనాడైనా యేసే రక్షణని. మన కొరకై తన ప్రాణము అర్పించిన, మన కొరకై తన ప్రాణము అర్పించిన మృత్యుంజయుడు రక్షకుడేసుని. మృత్యుంజయుడు రక్షకుడేసుని. ఈనాడైనా తెలుసుకో నిజము, పాపికి రక్షణ యేసేనని. మన పాపపు విడుదల యేసేనని. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సేవల ప్రభా మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభా తండ్రి, మీ మాటలను మీరు అభిషేకించి మీ వాక్యాన్ని విరిచి మాకు అందరికీ ప్రభానైనా తృప్తికరంగా మీరు తండ్రి ప్రభానైనా మీరు ఆహారాన్ని పంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక సార్లు ప్రభానైనా భయంకరమైన విపత్తుకర పరిస్థితుల నుంచి, సంకటకరమైన తండ్రి ప్రభానైనా స్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తారు, మమ్మల్ని విడుదల చేశారు యేసు ప్రభా. ఈ పరిస్థితి నుంచి నేను ఏ రీతిగా బయటపడగలను అనుకున్నప్పుడు యేసు ప్రభా తండ్రి మీరు తండ్రి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చారు యేసు ప్రభా. తండ్రి ప్రజలు మమ్మల్ని కార్నర్ చేసినప్పుడు యేసు ప్రభా మీరు మమ్మల్ని విడుదల చేశారు యేసు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభానైనా. భయంకరమైనటువంటి తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ వ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించారు యేసు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యేసు ప్రభా. మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి యేసు ప్రభా తండ్రి మీకు సాక్షులుగా ఉండాలని తండ్రి, నా దేవని మీలో ఎదగాలని తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ కేవలం కళ్ళకే పరిమితం కాకుండా మా హృదయ పరివర్తన రావాలని యేసు ప్రభా. అది తండ్రి సాక్ష్యంగా మారి మీ యందు విశ్వాసంగా మారి యేసు ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించే దిశగా ప్రభా అనేకులను మీ వైపు తిప్పే రీతిగా యేసు ప్రభానైనా మా యొక్క విశ్వాసం ఉంటకు తండ్రి, మా యొక్క సాక్ష్యం ఉంటకు యేసు ప్రభా తండ్రి ప్రభా మీరు మా జీవితాల్లో కార్యాలు చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా యొక్క సంఘంలో మీరు చేస్తున్న అద్భుతాలు అనేకం ప్రభావ వర్ణించలేమని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభా. అన్నిటికంటే అద్భుతం హృదయ పరివర్తన అని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ద గ్రేటెస్ట్ మిరకల్ ఇస్ లార్డ్ జీసస్. ఒక పాపి రక్షించబడమే గ్రేటెస్ట్ మిరకల్ అని సెలవిస్తున్న ప్రభా మీకు స్తోత్రం.
ప్రభా అది మీరు మా జీవితంలో జరిగించారు కనుక అందుకే మేము ఇక్కడ ఉన్నాం యేసు ప్రభా. మేమేదో కాకతాళీయంగా యాక్సిడెంట్ లేవు కానీ మీరు అనుమతించిన సమయాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్నాం కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, విల్ ప్రైజ్ యు లార్డ్ జీసస్. మీరు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి మీకు స్తోత్రం, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీ మాట మా హృదయంలో తండ్రి మంటలు చెలరేపుతూ ఉండగా, మా హృదయాల్లో ప్రభానైనా అగ్ని రగల చేస్తూ ఉండగా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి మా హృదయాల్లో తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా అభిషేకాన్ని తండ్రి ఉంచుతూ ఉండగా యేసు ప్రభా, మేము అనేకులకు యేసు ప్రభా మిమ్మల్ని తెలియజెప్పే వారంగా, అనేకులు తండ్రి మీ వైపు త్రిప్పే వారంగా యేసు ప్రభా, మిమ్మల్ని పూజించి ఆరాధించే వారంగా యేసు ప్రభా, అనేకులకు వెలిగించే వారంగా యేసు ప్రభా అయినా ఉండటకు తండ్రి, అనేకులకు ఉప్పుగానే ఉన్నట్లు తండ్రి మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీరు స్తోత్రాలు, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు, పేరు పేరున తండ్రి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. ఆర్థికపరమైన దీవెనలు, ఆరోగ్యపరమైన దీవెనలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ దీవెనలు అనుగ్రహించి మీ నామాన్ని మీరు మహిమపరచుకోవాల్సిందిగా ప్రతిమలాడుకుంటున్నాం, మీకు సాక్షులుగా నిలబెట్టవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మేము అద్భుతం దగ్గర ఆగిపోక తండ్రి ప్రభా, ముందుకు వెళ్ళి తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా మీకు సాక్షులుగా నిలిచే గొప్ప కృపను తండ్రి, మిమ్మల్ని ఆరాధించే వారంగా ఉండే గొప్ప కృపను మాకు ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.